వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 2,50,000 మంది దాకా వాళ్లకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టినప్పుడు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఎక్కడికక్కడ ఆపి నిలుపుదల చేయడం, విజయవాడకు వచ్చిన వాళ్ళను కూడా మరి విజయవాడలో కూడా వాళ్ళని సెక్రటరియట్ వైపు పోకుండా ఆపడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఈనాడున్నటువంటి ప్రభుత్వము మరి ఎన్నికల ముందు ఉగాది రోజున ఈనాడున్నటువంటి ముఖ్యమంత్రి ఈ వాలంటీర్ వ్యవస్థను తప్పకుండా మేము వచ్చిన తర్వాత కొనసాగిస్తాం, అంతేకాకుండా వారికి ఆనాడు ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు నెలకిస్తున్నారు, దాన్ని 10,000 మేము వచ్చిన తర్వాత చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం, తదనుగుణంగా మరి అందరూ ఈనాడున్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారో ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా సభలలో వాళ్ళు ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, వాళ్ళ యొక్క ఏదైతే 5,000 ఇస్తున్నారో దాన్ని 10,000 చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఆశ పెట్టి దాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం కూడా జరిగింది. మేనిఫెస్టోలో అయితే ఆశతో ఏదైతే చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయకపోగా వారికి జూన్ మాసం నుంచి అంటే దాదాపుగా 7 నెలల పైగా ఇంతవరకు వాళ్ళకి ఆ 5,000 జీతం కానీ పెంచుతామని చెప్పినటువంటి ఆ యొక్క 10,000 కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే వాళ్ళతో మరి పని కూడా చేయించుకోవట్లా, వాళ్ళని ఉద్యోగాల్లో కూడా అలో చేయట్లా. ఆనాడేమో మీరు దగ్గర పెట్టుకుని వాళ్ళను కొనసాగిస్తాం, వాళ్ళకి 10,000 చేస్తామని చెప్పేసి ఆశ కల్పించి మేనిఫెస్టోలో పెట్టి మీటింగులలో చెప్పి మరి ముఖ్యమంత్రి ఒక రకంగా చెప్పారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఒక రకంగా చెప్పారు, అదేవిధంగా లోకేష్ గారు ఒక రకంగా చెప్పారు. చెప్పి ఈ రోజున చేయడానికి వీలు లేదు. వాళ్ళు న్యాయంగా ఈ రోజున ఏంటంటే కేబినెట్ జరుగుతుంది సెక్రటరియట్లో, సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈరోజు తీసుకొచ్చి ఆ కేబినెట్లో దీని మీద డిస్కస్ చేసేదానికి ఆస్కారం ఉండేటట్టుగా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని వాళ్ళు ఈ రోజున పెడితే దాన్ని ఆపడం అనేది మాత్రం చాలా అమానుషం. దాన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నాను. వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మీరు చెప్పినటువంటి విషయాన్ని కేబినెట్లో చర్చించి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి మాత్రం విజయవాడకు వస్తే వాళ్ళని ఎక్కడికెక్కడ ఆపు చేసి ఇళ్లలో హౌస్ అరెస్టులు చేసి ఎక్కడెక్కడ ఏం చేశారో మరి అలా చేయడం అంత అవసరమా, అంత చిన్న తరగతి ఉద్యోగస్తుల్ని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళని తప్పకుండా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లకు ఎంతో ఆశతో ఉన్నారు. ఆ ఆశను నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. తప్పకుండా దాన్ని ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టారో, ఎన్నికల ముందు చెప్పారో 5,000 నుంచి 10,000కు చేస్తూ మరి ఈ యొక్క 7 నెలల నుంచి కూడా జూన్ 1వ తారీఖు నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే
5,000 ఉందో దాన్ని పెంచుతూ 10,000 లెక్కన మరి ఈ యొక్క మొత్తం వాలంటీర్స్ అందరినీ కూడా వాళ్ళని మరలా తీసుకుని సర్వీసులో కంటిన్యూ చేస్తున్నట్టుగా తీసుకుని వాళ్ళకి ఆ వేజెస్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అయితే డిప్యూటీ సీఎం కూడా చెప్పాడు వాళ్ళని కలిసినప్పుడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు కలిసి మహిళలు ఎంతో ఆతృతతో పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా ఆయన కోసం వెయిట్ చేసి కోరినప్పుడు ఆయన చెప్పాడు తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, మీకు పెంచుతామని చెప్పిన హామీని నెరవేరుస్తామని చెప్పాడు. అయితే మరలా ఆయన ఏమని చెప్తున్నాడు, దానికి సంబంధించి రూల్స్ లేవు, జీవోలు లేవు, చేయడానికి వీలు లేదని ఆయన చెప్తాడు. మరి లోకేష్ గారేమో ఇంకొక రకంగా విశాఖపట్నంలో మాట్లాడుతూ ఆయన కూడా మరి ఇది చేయడానికి ఎక్కడ ఉంది, అసలుకి వాళ్ళు ఉద్యోగస్తులే కాదు, వాళ్ళని ఎట్లా కంటిన్యూ చేస్తాం అనేటువంటిది ఆయన మరి జోకులు వేస్తూ మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు పద్ధతి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ఏదైతే మీరు చెప్పారో దానికి కట్టుబడి ఉండాలి. తప్పకుండా మేనిఫెస్టో ప్రకారంగా మరి 10,000కు పెంచుతూ ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా వాళ్ళ కోరికలు వాళ్ళని మీరు చెప్పినటువంటి విషయాలను వాళ్ళు అడిగారే తప్ప వేరే గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదు. కాబట్టి వాళ్ళని అందరి మీద ఎక్కడ ఎవరి మీద కూడా కేసులు కానీ ఏం పెట్టకుండా వాళ్ళందరినీ విడుదల చేస్తూ మరి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని అలో చేసి వాళ్ళ యొక్క సమస్య ఏదైతే ఉందో మీరు చెప్పిన విషయాలే కాబట్టి మిమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు తప్ప మీకు వ్యతిరేకం కాదు. కాబట్టి తప్పకుండా వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ప్రభుత్వం కావాలంటే ఏదైనా చేయొచ్చండి. వాళ్ళని ఆ రోజు వరకు వాళ్ళు ఉన్నారు. తర్వాత అప్పుడు నేను చూసింది ఏంటంటే తర్వాత నెక్స్ట్ మంత్లో ఈ యొక్క పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వీళ్ళ యొక్క సర్వీసెస్ని వాడుకున్నారు వాళ్ళు. ఈ యొక్క ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ అనేది చాలా అమోఘమైనటువంటి వ్యవస్థ. 2,50,000 ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటాడు. ఏదొచ్చినా కూడా మరి ఈ రాష్ట్రంలో కోవిడ్ వచ్చినప్పుడు అంత బ్రహ్మాండంగా దాన్ని కోవిడ్ని కట్టడి చేయడంలో వాళ్ళు పనిచేసినటువంటి ఆ యొక్క రోజులను మాత్రం మేమైతే మర్చిపోలేకపోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్లో సహాయకారులుగా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజున మరి ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కూడా తీసుకుని జీవో ఇచ్చి వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు అవసరమైతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ మళ్ళా ఉత్తర్వులు ఇవ్వడము ప్రభుత్వం చేయొచ్చు. అదేం పెద్ద ఇదేం కాదు. వాళ్ళకి ఎన్నో లక్షల జీతాలు ఇవ్వట్లేదు. 10,000 5,000 నుంచి 10,000కు పెంచడం అనేది అందరూ కూడా మరి వాళ్ళకు ఉద్యోగాలు చేస్తూ దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఎంతో ఆశతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ నోరును కొట్టకుండా వాళ్ళని మళ్ళా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను.